ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ట్రంప్కు కోర్టులు షాకులు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే క్రమంలో ట్రంప్ భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు ప్లాన్ చేస్తున్నారు. ఆఫీసులకు వచ్చి పని చేయని ఉద్యోగులకు ట్రంప్ బైఅవుట్ ప్రకటించారు. 8 నెలల జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామంటూ దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపారు. ఈ నేపథ్యంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో బోస్టన్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బైఅవుట్ ప్యాకేజ్ ఉత్తర్వులపై స్టే విధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ తనకు అడ్డే లేదన్నట్టుగా దూసుకుపోతున్నారు. ట్రంప్ 2.0 ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే చూపించారు. పొరుగు దేశాలపైనే కాదు, ట్రంప్ తన ప్రతాపాన్ని ప్రభుత్వ ఉద్యోగులపైన చూపిస్తున్నారు. తాను చేసిందే చట్టం, చెప్పిందే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ టారిఫ్ల విషయంలో కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు ప్రభుత్వ వృధా ఖర్చులపై చర్యలకు ఉపక్రమించారు. తాజాగా అమెరికాలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలపై దృష్టి పెట్టిన ట్రంప్ ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చులను అరికట్టేందుకు ట్రంప్ ఎలన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేశారు. మస్క్ ఆధ్వర్యంలో ఈ టీం అమెరికా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. దీంతో మస్క్ కారణంగానే ట్రంప్ ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆఫీసులకు వచ్చి పని చేయకపోతే రాజీనామా చేసేయాలంటూ ట్రంప్ 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేశారు. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది. ఆఫీస్కు రావాలనుకుంటే రావచ్చు, వద్దనుకుంటే ఉద్యోగులకు రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేసిన ఉద్యోగులకు ట్రంప్ బైఅవుట్ ప్యాకేజీని ప్రకటించారు. వారికి 8 నెలల జీతంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. అందులో ఫిబ్రవరి 6 లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. అయితే గడువు ముగిసే సమయానికి దాదాపు 40,000 మంది తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారంతా ట్రంప్ ఇచ్చే బైఅవుట్ ప్యాకేజ్కు సిద్ధమయ్యారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ బైఅవుట్ను ప్రకటించింది. ఇదిలా ఉండగా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది ఉద్యోగులు కోర్టు మెట్లెక్కారు. బోస్టన్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జార్జి ఓ టూల్ జూనియర్ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే ఇన్సెంటివ్లు అందించే ట్రంప్ ఉత్తర్వులపై స్టే విధించారు. ఈ నిర్ణయం వల్ల ట్రంప్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం $100 బిలియన్ వరకు ఖర్చు తగ్గించే లక్ష్యంగా పెట్టుకున్నా కోర్టు దాన్ని అడ్డుకుంది. మరోవైపు ట్రంప్ ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థపై దృష్టి పెట్టారు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది వరకు ఉద్యోగులున్నారు. వారిలో ఏకంగా 9,700 మందిని తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. ఈ సంస్థలో కేవలం 294 మందిని మాత్రమే పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, 8 మంది ఆసియా బ్యూరోలో ఉండే సవరణలు కూడా చేస్తున్నారు.